వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను హారిక. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒక పక్క గుళ్ళపైన దాడులు, ఇంకో పక్క అర్చకుల పైన, పంతుల పైన దాడులు, ఇంకా కొంతమంది అయితే మేము దేవుళ్ళం అని చెప్పేసి బయటికి రావడం, లింగాల పైన కాళ్ళు పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో మాత్రమే కాదు. అయితే రీసెంట్ గా మొన్న శుక్రవారం రోజు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైన రంగరాజన్ మీద దాడి చేశారు ఒక 20 మంది. మరి వాళ్ళది ఒక సంస్థ ఉందంట. ఆ సంస్థలో చేరాలి అండ్ ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ ని ఆ బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పజెప్పాలి అని చెప్పేసి వీర రాఘవరెడ్డి అంట ఆ వ్యక్తి ఇప్పటి వరకు అంటే ఇన్ని రోజులుగా ఇన్ని సమస్యలు ఎదురైనా అంటే చిలుకూరు బాలాజీ మీదనే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపెట్టారు అనేది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాం ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగింది, ఇంకా హనుమాన్ టెంపుల్ పైన దాడి జరిగింది, ఓన్లీ హైదరాబాద్ లోనే చూసుకుంటే. అలాంటిది ఎన్నో టెంపుల్స్ పైన దాడి జరిగింది. కొంతమంది మేము దేవుళ్ళం అని చెప్పి బయటకు వచ్చారు. వాళ్ళని ఎవరిని అనకుండా కేవలం చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైన రంగరాజన్ మీద ఎందుకంత దాడి చేశారు, ఆయన ఎందుకంత కించపరిచేలా చేశారు? అఫ్ కోర్స్ ఆయన కొన్నేళ్లుగా ఆ టెంపుల్లో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. మరి ఆయన మీద దాడి చేయడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు లెక్క. ఎందుకంటే ఎన్నో వేల మంది ఫారినర్స్ కూడా వచ్చి చిలుకూరు బాలాజీని దర్శించుకోవడం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆయన అంటే కోరుకున్న కోరికలు తీరుస్తారు అని చెప్పేసి మాట్లాడడం అండ్ ఈవెన్ అందరికీ నమ్మకం కూడా. అలాంటిది ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హిందువులు. మరి దీనికి సంబంధించి మనతో పాటు గురువు గారు వైఎస్ బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటారు అనేది చూద్దాం. గురువు గారు నమస్కారం. నమస్తే, చెప్పమ్మా. గురుగారు, మీరు రీసెంట్ గా చూసే ఉంటారు, ప్రధాన అర్చకులైన చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైన రంగరాజన్ మీద దాడి చేశారు కొంతమంది. ఈ ఘటనను మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళు ఏమన్నా పగడ్బందీగానే వచ్చారా, లేకపోతే అంటే మనం ఇంతవరకు చాలా టెంపుల్స్ పైన దాడి చూసాము, కానీ ఇప్పుడు మన మతం వాళ్ళే వచ్చి దాడి చేయడం ఎలా చూడొచ్చు అంటారు? నేను ఇది విన్నాను తల్లి, విన్నాను. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం నేను కుంభమేళాలో ఉన్నా గత 4 రోజుల నుంచి. ఇక్కడ మన వాళ్ళు దాడి చేశారు. ఏం చెప్పాలి అని అంటే, ఎందుకు దాడి చేశారో, ఆ స్థితి ఎందుకు కలిగిందమ్మా? తప్పెవరిది? మన వాళ్ళది ఏం తప్పు లేదా? ఓకే, తప్పు ఉంది అంటారా? అలా కాదమ్మా, అరెస్ట్ చేయటం ఎందుకు? అసలు వాడి కులం ఏంటి? నిజంగా రెడ్డేనా, హిందువేనా, వేరే మతస్థుడా అని ఆలోచించక్కర్లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని అంటే, ఇక్కడ లాస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మీకు ఆవిడెవరో నాగకన్య నాగభవిత ఎపిసోడ్ ఉంది కదా. అవును గురుగారు. అందులో కూడా శ్రీనివాస్ రెడ్డి అని అన్నాడు. చూస్తే అతను రెడ్డి కాదు, నాయుడు. ఇలా కులాల్ని కప్పిపెట్టుకొని ఎందుకు మోసం చేస్తున్నారు? వీళ్ళు అసలు నిజంగా హిందువుల ముసుగేసుకున్నటువంటి మతోన్మాదుల? మనం వాళ్ళు ఏదో చిన్న ఇది ఉంది అని అంటేనే కొబ్బరికాయలు కొట్టి హారతిస్తున్నాం. సిగ్గుండక్కర్లేదమ్మా మనకి. దానికి ఉదాహరణ శ్రీనివాస్ అనే లేడీ అఘోర. వాడికి ఏం తెలుసునమ్మా? ఫస్ట్ నుంచి మనం మొత్తుకుంటున్నవాడు అఘోరా కాదు, అఘోరా లక్షణాలు వాడికి లేవు, అఘోరా పద్ధతులు ఇలా ఉంటాయని చెప్పినా కూడా వినకుండా వాడిని ఇంటికి తీసుకెళ్లి భోజనాలు పెట్టి తప్పులు మనం చేస్తున్నావా? ఇంకెవరి చేత చేయిస్తున్నావా? మనకి తెలిసి చేస్తున్నావా? పిచ్చిగా మనం హిందూయిజాన్ని నమ్మాము, భగవంతుడిని నమ్మాము, గుడ్డిగా నమ్మేస్తాము. ఇలా కాదు కదమ్మా మనం చూడాల్సింది. ఖచ్చితంగా గురుగారు. రియలైజేషన్ అనేటువంటిది ఎక్కడుంటుంది? ఖచ్చితంగా ఉండాలి భక్తి, నమ్మకం ఉండాలి భగవంతుడి మీద. ఇంత భక్తి నమ్మకాలు భగవంతుడి మీద గొప్పగా చెప్పుకుంటున్నారే, అలా ఉన్న వాళ్ళైతే ఈ రోజున తల్లిదండ్రులు ఉత్తరాశ్రమంలో ఎందుకు వేస్తారు? ఒకటి మాట్లాడితే అమ్మా, వాస్తవమే గురుగారు. ఒకటి మాట్లాడితే తల్లి ప్రతి దానికి లింక్ ఉంటుందమ్మా. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో గాని ఇప్పుడు చుట్టుపక్కల ఎన్నో టెంపుల్స్ పైన దాడులు జరిగాయి. అలాంటి సమయంలో ఈ రామరాజ్య స్థాపన వ్యవస్థాపకులు అంట వీళ్ళు, రాఘవరెడ్డి తదితరులు, మరి వీళ్ళు ఎందుకు ఇప్పటి వరకు రాలేదు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అండ్ టెంపుల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది,
మనం ఎంతో మంది ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. అలాంటి టెంపుల్లో ఇలాంటి దాడులు జరగడం కరెక్టే అంటారా? అమ్మ కొన్ని నేను మాట్లాడలేదు, ఎందుకంటే నిప్పులు ఏంటో పొగరాదు. ఓకే. కథ ఏంటి అనేది పూర్తిగా తెలిస్తే గాని మనం దాని గురించి ఒక కన్క్లూజన్ కి రాలేం. ఓకే. అతన్ని అరెస్ట్ చేశారు, ఇచ్చేశారు, అదంతా ఓకే, బానే ఉంది. బట్ ఏంటంటే అసలు విషయం ఏంటి, దేనికి గొడవ జరిగింది, ఆ టెంపుల్ ప్రధాన అర్చకుడిని కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే టెంపుల్ ని వాళ్ళ ఆధీనంలోకి ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అది ఊళ్ళే పైకి మాట్లాడుతున్న మాట. ఓకే. ఎట్లా ఇస్తారమ్మా ఆధీనంలో? ఇన్నేళ్ల నుంచి జరిగిన ఒక నిమిషంలో అయిపోతుందా? అవదు కదా. అంటే ఇది వాస్తవం కాదంటారా? అంటే నాకు తెలిసి కథ ఏదన్నా వేరే ఉండాలి, ఇది వాస్తవం అయితే కాదు. పర్సనల్ ఒపీనియన్ అమ్మా. ఏది ఏమైనప్పటికీ టెంపుల్ మీద దాడి చేయటం అయితే 100% తప్పే. అసలు వాడిని పట్టుకొని జైల్లో పెట్టడం కాదమ్మా, వాడి ముందర పట్టుకొని జైల్లో వేయకముందే పుట్టుపూర్వత్రాలన్నీ తీయాలి. ఏ కులాలు మార్చి మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఒకడేమో కరోనాని మింగేశానంటాడు, ఇంకోటి వచ్చి కరోనాని నేనే ఆపుతానంటాడు. ఏంటమ్మా ఇది, ఎటు వెళ్తున్నావు? ఇవన్నీ చేస్తుంది ఎవరయ్యా అంటే హిందువులు. ఇది వరకు వేరే మతస్థులు మన వాళ్ళ మీదకి వస్తే కొట్టి దీంట్లో నుంచి తరివేసే వాళ్ళం, ఆ బజార్లో నుంచి. అలా కాకుండా మనవాడి మీద దాడి చేస్తుంటే ఎవడి చెప్పాలి? ఇవన్నీ చాలా ఆలోచించాల్సిన విషయాలు. అయినా యుగ అంతం అంటే యుగం మార్పు వచ్చిందిలేమ్మా కాస్త. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, హిందువులకు హిందువులే శత్రువులు అవుతున్నారంటారా? ఖచ్చితంగా శత్రువులు అవుతున్నారు. అంటే అవుతున్నారు అని చెప్పచ్చు, అవుతున్నారు అని కరెక్ట్ గా మాట్లాడితే ఎందుకు అవుతారమ్మా? నోరెత్తి గడం జై శ్రీరామనో ఇలాంటి నినాదాలతో మనం ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకి 100 మంది సహకరిస్తారు. పనికి మాలిన వ్యక్తులందరికీ దండలేసి పూజలు చేస్తా ఉంటే అప్పుడు లోకి ఎవరవుతున్నాం? మనమే. అంతే, సింపుల్. అవును. అంటే ఇప్పుడు హిందువుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా ఇలాంటి విషయాలలో? హిందువుల అమాయకత్వంలో ఎక్కడ ఉన్నారు తల్లి? ప్రజలైతే అమాయకులే కదా గురుగారు. లేదా అమాయకత్వంలో ఉంటారు, హిందువులు ఎక్కడ ఉంటారు అమాయకత్వంలో? అంటే నువ్వు ఓవరాల్ గా చెప్పొచ్చేది అంటే లేడీ ఎవరికి పూజలు చేసినా హిందూ అమాయకత్వంలే. సౌందర్య గారు లాంటి పొలకోరాకపోయినా పొలకు వస్తే హిందువుల అమాయకత్వులే. కరోనాని మింగేశానని ఒకటి చెప్పినా హిందువుల అమాయకత్వులే. మనం ఎవరు? ఖచ్చితంగా మన వాళ్ళందరినీ చూస్తూలో పిచ్చాడు. నిజం చెప్పాలంటే అమాయకత్వంలో పిచ్చోడు. అంటే మనం చెప్పేవాడు చెబుతున్నాడు కదా అని వినేవాడు ఉన్నాడని చెప్పేవాడు చెబుతాడమ్మా. ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ తల్లి అమ్మ క్షమించాలి, కాస్త నాకు కుంభమేళాలో పని ఉండటం వల్ల ఎక్కువ మీ సమయాన్ని నేను ఎక్కువ తీసుకోను గురుగారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వాటివన్నీ హిందువులు కూడా ఖండించాలమ్మా. ఖచ్చితంగా. ఎవరు మీడియాల్లోకి వస్తున్నా గానీ అసలు వాళ్ళు ఏముంది, ఎందుకు వస్తున్నాడు, ఇలాంటివి ముందుగా ఫిల్టర్ చేసి మీడియాలో పెడితే కాస్త ఇలాంటివి తగ్గుతాయని నా అభిప్రాయం. అయినా యుగ ఆరంభం అవుతోందిలేండి, అప్పుడేమైంది అంతం కాదు, ఇది ఆరంభం అని ఇంకా ఎన్ని చూడాల్సి వస్తారో తల్లి. సర్వే జరా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. ఉంటా తల్లి. సో చూసారు కదా, అంటే దాదాపు హిందువులు శత్రువులు అవుతున్నారా అంటే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ అంటే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల పైన ఇలాంటి దాడి చేయడం అనేది అంటే హిందువులే చేయడం అనేది చాలా మూర్ఖత్వం అనుకోవాలి. ఎందుకు అంటే టెంపుల్ ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చి చెయ్యడం అనేది అది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంది. అండ్ ఎంతో మంది అంటే రంగరాజన్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ అర్చకులుగా ఉన్నారు. ఇప్పుడు రంగరాజన్ గారు ఎన్నో ఏళ్లుగా అక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన మీద దాడి అనేది ఖచ్చితంగా సరైనది కాదు. ఏదేమైనా ఆయన తప్పు చేసినా ఒకవేళ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడాలి. కానీ ఎంత దారుణంగా అంటే మనం విజువల్స్ లో చూడొచ్చు, కింద కూర్చోబెట్టి ఆయన చేతులు ఇలా కట్టుకుని కూర్చుంటే వీళ్ళు మీద కూర్చొని ఇంతవరకు వాళ్ళు ఈ వీరరాఘవరెడ్డి అండ్ కో వాళ్ళు మనకి ఇంతవరకు తెలియదు.
ఒకవేళ తెలిస్తే మనం ఏమైనా మాట్లాడగలుగుతామేమో, కానీ ఇంతవరకు ఆయన ఎవరో తెలియదు, ఎలాంటి వారో తెలియదు, అసలు హిందువులా అవునా కాదా తెలియదు. కానీ మంత్రాలు అయితే చాలా స్పష్టంగా చాలా డిక్షన్ తో చెప్తున్నారు. కానీ ఇదైతే సరైన పద్ధతి కాదు. మరి ఏదేమైనా ఆయన వచ్చి ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, మరి ఇంకా మిగతా వాళ్ళు దొరకాల్సి ఉంది. అంటే ఒకవేళ వీళ్ళంతా దొరికిన తర్వాత మరి పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మరి ఎలాంటి డీటెయిల్స్ బయటకి ఇస్తారు అనేది ఖచ్చితంగా